సత్యనారాయణ స్వామి వారి యొక్క దయ ఇంత అంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎవరు ఆర్తితో ఆయన్ని తలుచుకుని ఒక్క నమస్కారం చెయ్యగలిగిన, ఆయన ఉన్నాడు అని నమ్మి అడగగలిగితే ఉత్తర క్షణం పలకడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ మాట నేను చెప్పేటప్పుడు వ్యక్తిగత జీవితంలో నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట నేను మాట్లాడుతున్నాను. అయితే అన్ని సమయాల్లో వేదికల మీద నా వ్యక్తిగత అనుభవాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి చెప్పట్లేదు. కానీ మీలో చాలామందికి నా అనుభవం, అన్నవరం నేను ఎందుకు వెళ్ళానన్న విషయాలు తెలిసి ఉంటాయి కూడా. కాబట్టి అంత దయ కలిగినటువంటి వాడు, తొందరగా కదిలిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు, పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో దగ్గరగా వెళ్ళి పిలవాలి తప్ప మీరు పిలిస్తే మాత్రం ఎక్కడ పలుకుతానండి, మీరు ఎక్కడో ఉండి పిలిస్తే నాకేం అందుతుంది అనడానికి వీలు లేదు. పేరుకి ముందు శ్రీకారం ఉన్నది, శక్తిఘనము, అన్నిటినీ మించి వీరలక్షణం ఉన్నది, చాలా గొప్ప దయ కలిగినవాడు. మీరు ఎక్కడ ఉండి మనస్సులో స్మరించండి ఆయన్ని, వెంటనే ఆయన ప్రతిస్పందిస్తాడు. అందుకే దయావీర, ధర్మవీర. అసలు ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా ఆయనకు ఒక పక్షపాతం ఉంటుందిట. పక్షపాతము అంటే వాళ్ళ గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వాడికి ఏదైనా కష్టం రావలసి వస్తే రేపొద్దున్న వాడికి నేను ఈ కష్టం ఇస్తున్నానని బెంగ పెట్టుకుని ఆ కష్టం రాకుండా నివారణోపాయాన్ని ఇవాల్టి నుంచే సిద్ధం చేయగలిగినంత సౌమ్య బుద్ధి కలిగి ధర్మ రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మవీరుడు. ఎప్పుడూ ధర్మం కోసం పరితపించేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి అంత అప్రమత్తుడై ఉంటాట. ధర్మాత్ములకు కష్టం వస్తుందేమోనని వారికి కష్టం వచ్చేటప్పుడు కష్టం కన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధం చేస్తాట. అంటే ధర్మమునందు ఆయనకి ఎంత పక్షపాతమో చూడండి. అసలు ఆయన అవతారాలుగా ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని, రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వస్తానన్నాడు. అంతటి ధర్మపక్షపాతి అయినటువంటి పరమాత్మ ధర్మాత్మలను రక్షించడం కోసమని ఆ కొండ మీదకి వచ్చి వెలిసి ఉన్నాడు. అది చెప్పడం కోసం నేను ఇటువంటి ధర్మపక్షపాతం కలిగిన వాణ్ణి అని దానవీర, దయావీర, ధర్మవీర, 3 రకములైనటువంటి వీరత్వము నా యందు ఉన్నది అని చెప్పడం. శ్రీ వీర వేంకట, వెంకట కాదు వేంకట. వేం అంటే పాపము అని, కట అంటే తొలగించుట. చేసిన పాపం దుఃఖాన్ని ఇస్తుంది, చేసిన పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. నేను చేసిన పుణ్యం ఏదుందో అది నాకు సుఖాన్ని ఇస్తుంది, నేను చేసిన పాపం ఏదుందో అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది. నేను చేసిన పాపపుణ్యములు తెలుసున్నవాడు పరమాత్మ ఒక్కడే. అటువంటి పరమాత్మ ఈ జన్మలో నేను భక్తి మార్గంలో వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుని, శాస్త్రం పట్టుకుని అధర్మం వైపుకి వెళ్ళకూడదు, పాపం చెయ్యకూడదు, ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని ఎంతో భక్తితో నేను జీవిస్తున్నాను అనుకోండి. అప్పుడు కూడా చేసిన పాపం ఉంది, దాని ఫలితం అనుభవించు అంటే, నేను తప్పించను అంటే భగవంతుడు ఉండి ప్రయోజనం ఏంటి? అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు, కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. అందుకే ఆయన వేంకట, చేసిన పాపమును తొలగిస్తాడు, లేదా పాపము యొక్క ఫలితాన్ని బాగా తగ్గించేస్తాడు. ఇది చెప్పడానికే శ్లోకాలు వస్తాయి. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. పాము కరవవలసిన వాణ్ణి ఆ రోజున చీమతో కరిపించి వదిలిపెట్టగలడు. అలాగే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని పెట్టేస్తాడు. ఎందుకంటే ఈ జన్మలో వాడు మారాడు,
ధర్మాన్ని పట్టుకున్నాడు, భగవంతుణ్ణి పట్టుకున్నాడు. వాణ్ణి కాపాడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. అందుకే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. పరమేశ్వరుడు మహాసంతోషపడిపోయేది ఎప్పుడంటేట, ఆయనని నమ్ముకున్న భక్తులకు ఉపకారం జరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడట. అది నేను చెప్పిన మాట కాదు, భగవంతుడే చెప్పుకున్నాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. నేను వాణ్ణి రక్షించడం భక్తుణ్ణి వాడి కోసం కాదు, వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నా కోసం వాణ్ణి రక్షిస్తున్నానన్నాడు. కాబట్టి అంత గొప్పగా ధర్మ సంరక్షణ చేస్తాడు. కాబట్టి పాపములను తొలగించి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు తగ్గించగలిగినటువంటి సర్వశక్తిమంతుడనై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు కనుక ఆయన వేంకట, శ్రీ వీర వెంకట సత్య. సత్యం, శివం, సుందరం ఇవి ఈశ్వరునకు పర్యాయ పదాలు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ మారిపోయేది ధర్మం. ధర్మం నిరంతరం మారిపోతుంది. కాలమునందు పుట్టుక లేదు, పెరుగుట లేదు, మరణించుట అన్న మాట లేదు. మూడిటికి అతీతంగా కాలాతీతుడుగా ఎప్పుడూ ఉండిపోయేటటువంటి పరబ్రహ్మాన్ని ఈ కంటితో చూడాలనుకుంటే ఇదిగో నేను ఇలా నిలబడి ఉన్నాను, మీరు చూడవచ్చు. అది చెప్పడం నారాయణ. అందుకని శ్రీ వీర వెంకట సత్య నారాయణ. ఆయన భార్య అనంతలక్ష్మీ సత్యవతీదేవి అన్నారు. అనంత, ఆమె శక్తి అంత ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అనంత శబ్దమునకు పర్యాయ పదమే కామకోటి, కామాక్షి. కామకోటి అంటే నువ్వు ఏమడుగుతావు అడుగు, నేను ఇది చెయ్యలేనన్న మాట అన్వయం అవ్వదు. అంత శక్తి ఒక చోట నిలబడితే అనంత. లక్ష్మీ, ఆమెయే లక్ష్మీదేవి. సత్యవతి, ఆమెయే బ్రహ్మశక్తి అయినటువంటి వాగ్రూపిణి, ఆమె శక్తి స్థానమైనటువంటి గౌరి. అంటే ఆమెయే ముగురమ్మల రూపమైనటువంటి తల్లి. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకరాచార్యులు వారు. అందుకే శ్రీమత్ త్రిపాద్విభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం మీద ఉంటాడు కాబట్టి పరబ్రహ్మశక్తిగా ఉంటాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. అందుకే ప్రారంభస్థానాన్ని బ్రహ్మస్థానమని, మధ్యస్థానాన్ని శివస్థానమని, పై స్థానాన్ని విష్ణుస్థానమని పూజ చేస్తారు. అక్కడ యంత్రానికి విష్ణు పంచాయతనమునందు ఉంటాడు. విష్ణు పంచాయతనము అంటే ఆయన విష్ణు స్వరూపంగా ప్రధానంగా పూజ అందుకుంటే చుట్టూ నలుగురు ప్రధాన దేవతలు ఉంటారు. గణపతి, సూర్యుడు, అంబిక, శంకరుడు. నలుగురు నాలుగు దిక్కులా ఉండి మధ్యలో యంత్రం మీద ఉంటాడు. అలా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరున్నాడో ఆయన అనంతలక్ష్మీ సత్యవతి. అంటే ఆమెయే సరస్వతి, ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. మీరు ఆమెకి నమస్కారం చేసిన కారణం చేత మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారో దాన్ని అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి ఘనమై నిలబడితే ఆమెయే అనంతలక్ష్మి సత్యవతి స్వరూపం. అన్నవరంలో అయితే ఏకపీఠం మీద పక్కన శివకేశవులకు భేదం లేకుండా శివుడు కూడా ఉంటాడు. ఒకే పీఠం మీద ముగ్గురు ఉంటారు. కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి రూపం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపం. ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమి నాటి సాయంకాలం పిండ్లి కుమారుణ్ణి చేస్తారు సత్యనారాయణ స్వామిని. ఆయనని పిండ్లి కుమారుణ్ణి చేస్తారు, అమ్మవారిని పిండ్లి కూతుర్ని చేస్తారు. అమ్మవారు గౌరీ తపస్సు చేస్తున్నారు. సాయంకాలం గౌరీ పూజ చేస్తుంది. మన ఇంట్లో పెళ్లి కూతురు ఎలా చేస్తుందో అలాగే అన్నవర క్షేత్రంలో కూడా అమ్మవారు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు గౌరీ తపస్సు చేస్తుంది. నిజంగా కళ్యాణం అంటే వార్షిక కళ్యాణోత్సవాల్లో అత్యద్భుతమైనటువంటి కళ్యాణోత్సవం యథార్థమునకు అన్నవర క్షేత్రం వారిది. అంత గొప్పగా ఉంటుంది ఆ కళ్యాణం. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక ప్రత్యేక మర్యాద ఉంది. కళ్యాణకాలం వస్తోంది కాబట్టి మీ అందరూ రావలసింది అని పిలుపు కోసమని చెప్పి నందివాహనారూఢుడై తిరుగుతాడు స్వామి, పెళ్ళికి పిలుస్తాడు. అలాగే అన్నవర క్షేత్రంలో
స్వామివారి కళ్యాణం జరగబోతోంది, మీరందరూ తరలి రండి అని చెప్పడానికి క్షేత్రపాలకుడు కనుక సీతారామచంద్రమూర్తి వెండి హనుమద్వాహనం మీద ఎక్కి ఆ వీధులన్నిటిలోనూ కూడా తిరుగుతాడు. తిరిగి పెళ్ళికి పిలుస్తాడే. క్షేత్రపాలకుడు పెద్దవాడు కాబట్టి ఆయన అందరినీ పెళ్ళికి పిలుస్తాడు. పిలిస్తే దశమి నాడు గౌరీ పూజ, దశమి నాడు సాయంకాలం పెళ్లి కుమారుణ్ణి చేయడం, దశమి నాటి సాయంకాలం పెళ్లి పిలుపులు, ఏకాదశి నాడు విచిత్రం ఏమిటంటే పల్లకీలో సీతారామచంద్ర ప్రభు వస్తారు క్షేత్రపాలకుడు కనుక. స్వామివారు గరుడ వాహనారూఢుడై వస్తాడు. వచ్చి పెళ్లిపీటల మీదకి వస్తారు. ఏకాదశి నాటి సాయంకాలం, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి సాయంకాలం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం. అది పంచాహ్నికంగా జరుగుతుంది. 5 రోజుల పెళ్ళి. సాధారణంగా పెళ్ళి యథార్థంగా చెప్పాలి అంటే, శాస్త్రీయమైన మాట చెప్పాలంటే, ఒకరోజు పెళ్ళి కాదు, అలా చేయకూడదు. ఒక్కరోజు పెళ్ళి చెయ్యరు. పెళ్ళిని 3 రోజులు చెయ్యాలి, అథవా 5 రోజులు, కనీసం 3 రోజులు చెయ్యాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం పంచాహ్నికం, 5 రోజులు జరుగుతుంది. అందుకే 5 రోజులలో చమత్కారం ఏమిటంటే, పెళ్ళి ఏకాదశి నాడు పూర్తవుతుంది కళ్యాణం. పెళ్ళి కాదు, మనం చేసుకుంటే వివాహం, స్వామికి జరిగితే కళ్యాణం, జీవబ్రహ్మైక్య సిద్ధి. కాబట్టి కళ్యాణము ఏకాదశి నాడు జరుగుతుంది. ద్వాదశి నాడు వాళ్ళు విహారం చేస్తారు. ఆ పంపా సరోవరంలో నౌకా విహారం చేస్తారు. తర్వాత రావణ వాహనం మీద ఊరిరుగుతారు. అందుకే అన్నవర క్షేత్రం ఒక్క దాంట్లోనే ఒక ప్రత్యేకత చెప్తారు. వస్తున్నవాడు విష్ణువు, వాహనం శివుడిది. రావణ వాహనం మీద, అంత పెద్ద రావణ వాహనం ఇక ఏ క్షేత్రంలోనూ లేదు అని చెప్తారు. అంత పెద్ద రావణ వాహనం మీద స్వామి ఊరెరుగుతాడు. చిట్ట చివరి రోజున సదస్యం ఉంటుంది. సదస్యం అంటే పండితులందరినీ పిలిచి కూర్చోపెట్టి వివిధ కళాకారులు, పండితులు, కవులు, గాయకులు అందరూ వస్తారు. ఆ రోజున వచ్చి స్వామివారి మీద కవిత్వం చెప్తారు, పద్యాలు చెప్తారు, పాటలు పాడతారు. వాద్యములు వచ్చిన వాళ్ళు వాద్యములు మ్రోగిస్తారు. వాళ్ళందరినీ కూడా దేవస్థానం సత్కరించి పంపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా జరిగేటటువంటి 5 రోజుల కళ్యాణ క్రతువు వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మాత్రమే జరుగుతుంది వార్షిక కళ్యాణంలో. అటువంటి వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరిగేటటువంటి రోజులు వైశాఖ మాస శుక్లపక్షమునందు వచ్చేటటువంటి దశమి నాడు ప్రారంభమై ఏకాదశి నాడు కళ్యాణమై పంచాహ్నికముగా జరిగేటటువంటి పవిత్రమైన రోజులు.